హలో ఎవ్రీవన్, మోక్షం ఏంటి మెహందీ పెట్టుకొని కనిపిస్తుంది అనుకుంటున్నారా? అపార్ట్మెంట్లో సిస్టర్స్ అయితే శ్రీమంతం అండి. శ్రీమంతం డెకరేషన్ చాలా బాగుంది కదా. మార్నింగే ముహూర్తం అనేసరికి ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యి వెళ్ళాను. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి అక్కకైతే డ్రై ఫ్రూట్స్ అది గిఫ్ట్ అయితే ఇచ్చేసి వచ్చాము. వచ్చేటప్పుడు ఆంటీ వాళ్ళు అయితే బ్యాంగిల్స్ అలాగే మెహందీ పెడుతున్నారు, తీసుకోమని చెప్పారు. సో నచ్చిన కలరు సైజు చూసి అయితే తీసుకున్నాను. తర్వాత మోక్షం అయితే మెహందీ పెట్టించుకుంటుంది. మోక్షమ్మకి గోరింటాకు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా పెడితే నీట్గా చక్క కుదురుగా కూర్చొని పెట్టించుకుంటుంది. మెహందీ ఆర్టిస్ట్ మోక్షం పెట్టించుకుంటుందని 2 హ్యాండ్స్కి పెట్టారండి. పెద్దవాళ్ళకి అయితే ఫస్ట్ టైం 1 హ్యాండ్కి పెట్టారు. మోక్షం పెట్టించుకున్న కొంచెం సేపటికైతే నా టర్న్ వచ్చిందండి. నేను ఒక హ్యాండ్కి అయితే ఇలా వేయించుకుంటున్నాను. ఇలా సింపుల్గా ఒక హ్యాండ్కి అయితే పెడుతున్నారనమాట. చాలా క్యూట్గా అనిపించింది డిజైన్స్. అలాగే మెహందీ పెట్టించుకున్నాక ఒక ½ అన్ అవర్ ఇలా అయిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అయిన తర్వాత వచ్చేటప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఈ జూట్ బ్యాగ్లో ఏమేమి ఇచ్చారో చూసేద్దాం రండి. బూందీ, లడ్డు, కాజా, అరటిపళ్ళ తాంబూలం, చల్లివిడి, అలాగే పంచదార చిలుకలు ఇస్తారు కదండి శ్రీమంతం అయితే, పంచదార చిలుకలు, అలాగే ఈ చిన్న క్యూట్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇది మేకప్ ఐటమ్స్ పెట్టుకునే పౌచ్లో అయితే అనిపించిందండి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటారో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. లాస్ట్లో డిజర్ట్ అయితే ఎండ్ చేసామండి. పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నారు. మేము అలాగే మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో పుడ్డింగ్ అండ్ మ్యాంగో పూరితో అయితే ఎండ్ చేసాం.